ఇది గొప్ప సైంటిస్ట్ థామస్ ఆల్వా ఎడిసన్. ఆయనకి సంబంధించిన ఒక చిన్న ఇల్లటండి ఇది. ఆయన ఇక్కడే ఉండేవారట. అద్భుతమైన ప్లేస్. ఇంత అద్భుతమైన ప్లేస్లో TV5 CEO మూర్తి గారితో నేను ఇక్కడ ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన మొత్తం అంతా ఇక్కడే ఇచ్చేసారట. ఇక్కడ ఎంత అద్భుతం అంటే, ఇది ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ పై నుంచి ఆ ట్రక్కులు వెళ్తున్నాయి చూడండి. అది ఆ బ్రిడ్జ్ అవతల కెనడా, బ్రిడ్జ్ అవతల అమెరికా. ఇక్కడ థామస్ ఆల్వా ఎడిసన్ గారి ఇది ఈ రోజున మొత్తం ప్రపంచవ్యాప్తంగా మనం ఎలక్ట్రిసిటీ బల్బు వెలిగించుకుంటున్నాం అంటే దానికి కారణం ఇది ఈ చిన్న ఇంట్లో ఉన్న థామస్ ఆల్వా ఎడిసన్ గారు. అద్భుతంగా ఉంది కదా. సార్ చూడండి, మీకు అమెరికా సిటీ చూపిస్తాను. అసలు అదిరిపోతుంది. ఇదే ఈ ఒక చిన్న కాలువ ఉంది ఇక్కడ అడ్డు. ఈ కాలువ అవతల కెనడా, అవతల ఉన్న మీకు అవతల కనిపించే బిల్డింగ్స్ అన్నీ కూడా కెనడాకి సంబంధించినవి. యువతల అమెరికా. రెండు దేశాల మధ్యలో బార్డర్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇక్కడ అక్కడ మన బార్డర్లో ఉంటాయి, పాకిస్తాన్ బార్డరు, చైనా బార్డరు. ఆ బార్డర్లు చూస్తే రోజుకి ఎంతమందిని చంపేద్దామా అన్నట్టు ఉంటారు వాళ్ళు. ఇక్కడ ప్రశాంతంగా ఉందండి బార్డర్ అంతా. నా వెనకాతలు చూపిస్తాను, నేను కూడా కనపడినట్టు ఉంటుంది. ఆ కాలం అవతలే. ఇంకోటి చూడండి, ఆ పైన పెద్ద బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ పైన పెద్ద పెద్ద వాహనాలు వెళ్తున్నాయి. రెండు దేశాల మధ్యలో జరిగే వాణిజ్యం అటు ఇది. రోజుకి కొన్ని లక్షల డాలర్ల బిజినెస్ జరుగుతుంది ఈ రెండు దేశాల మధ్యలో. ఈ వెహికల్ చూడండి ఎలా ఉందో. మీకు ఆ దూరంగా కనిపిస్తుంది చూడండి, అది ఒక చిన్న టౌన్ అనమాట. అక్కడ మరి టైం ఎంత అయిందో ఎగ్జాక్ట్గా తెలియదు నాకు. చెప్పండి. 90% మన పంజాబీస్. అచ్చా, మన పంజాబీ. ఓకే. పంజాబీస్ అంతా ట్రక్ ఇండస్ట్రీ అంతా వాళ్ళదే. 90% మన పంజాబీస్. గ్రేట్ అన్న, ఎక్సలెంట్. అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఎంత పాతుకుపోయారంటే గొప్ప విషయం కదా. ఇండియన్స్. అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫ్ కెనడా ఈజ్ ఆల్వేస్ ఏ పంజాబ్. పంజాబీలో అగ్రికల్చర్ మినిస్టర్ కెనడా. కెనడాలో అగ్రి మినిస్టర్ బా సూపర్ అన్న అసలు. వాళ్ళు ఇంగ్లాండ్ నుండి, ఇండియా నుండి వచ్చిన పంజాబీస్. ఓకే ఓకే. అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ కెనడా, వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ కెనడా ఇస్ పంజాబీ అన్న. బా, కెనడా కంట్రీలో వన్ ఆఫ్ ది అఫీషియల్ లాంగ్వేజ్ పంజాబీ అటండి. చూడండి మన పంజాబీ వాళ్ళు ఎలా జెండా పాతేశారు కెనడాలో. వర్షం పడుతుంది అమెరికాలో, వర్షం. అద్భుతంగా ఉందండి లొకేషన్. థ్యాంక్ యూ. మరొక లొకేషన్తో మళ్ళీ మేము ముందుకి. రాజేష్ మహాసేన. స్టే ట్యూన్ టు మహాసేన మీడియా. ఏమంటారు? అది కథ. ఉంటాను మరి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్. ఎందుకంటే కెనడాలో కూడా జై తెలుగుదేశం.